అక్కినేని హీరోలు సాలిడ్ ఫామ్ లోకి వచ్చేసారు. నాగ చైతన్య తండేలతో 100 కోట్లు కొట్టిన ఎఫెక్ట్ ఇప్పుడు వృషకర్మ బిజినెస్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఆల్మోస్ట్ 50 కోట్లు కలెక్ట్ చేసి చైతు కెరియర్ లో ఒక రికార్డ్ సెట్ చేసింది. మరోవైపు అఖిల్ లెనిన్ బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్నాడు. ఇలా నాగ చైతన్య అఖిల్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇక ట్రాక్ లోకి రావాల్సింది కింగ్ నాగార్జున ఒక్కడే. 2024 నా సామిరంగ తర్వాత సోలో హీరోగా కనిపించలేదు. తర్వాత కుబేరా కూలీ సినిమాల్లో విలన్ గా కనిపించాడు కానీ హీరోగా మూవీ లేదు. దాంతో నాగ్ కోసం ఫ్యాన్స్ అయితే ఏగర్గా వెయిటింగ్ లో ఉన్నారు. కింగ్ కూడా తన 100వ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ అఖిల్ లెనిన్ హిట్ కోసం నాగార్జున అన్ని తానే నడిపించాడు. దాంతో నాగ్ 100వ సినిమా అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఫైనల్లీ 2026లో అఖిల్ ఖాతా తెరిచాడు. నాగ చైతన్య కూడా డిసెంబర్ లో వృషకరంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని రెడీ అవుతున్నాడు. టీజర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది. నాగ్ కూడా 2026లో వచ్చి హిట్ కొడితే అక్కినేని హీరోలకు 2026 ఒక మెమొరబుల్ ఇయర్ అవుతుంది. ఆల్రెడీ కింగ్ తన 100వ సినిమాని దసరా రేస్ లో నిలబెట్టాలని రెడీ అవుతున్నాడు. అదే కనుక జరిగితే ఈ ఫీట్ అందుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసేయండి.